2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. విశాఖని అంతర్జాతీయ డెస్టినేషన్‌గా మలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్స్, అలానే మెడిటెక్ జోన్, ఇంకో వైపు నుంచి ఫిన్‌టెక్ వ్యాలీ ఇటువంటివన్నీ వస్తున్న తరుణంలో టూరిజం పరంగా కూడా ఒక అత్యద్భుతమైనటువంటి ఇచ్చే విధంగా విశాఖను మలిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే కైలాసగిరిని ఒక ప్రత్యేకమైనటువంటి డెస్టినేషన్‌గా మారుస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఏకంగా 65 అడుగుల ఎత్తులో ఉండేటువంటి త్రిశూలాన్ని, పరమశివుడి త్రిశూలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఏదో కొద్ది రోజుల తర్వాత అయ్యేది కదా! ఆల్రెడీ కంప్లీషన్ స్టేజ్‌కి వచ్చేసింది ఈ పని. బహుశా మరొక వారం రోజులు లేదా 10, 15 రోజుల్లో ఇనాగ్రేషన్ చేసేటువంటి అవకాశం ఉంది. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అవుతున్నటువంటి తరుణంలో విశాఖ వైపే అందరి దృష్టి ఉంది కాబట్టి పర్యాటక పరంగా కూడా విశాఖను నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇది గ్రాఫిక్ ఇమేజ్ ఇది. కైలాసగిరిలో అందరికీ తెలిసిందే ఒక 40 అడుగుల శివపార్వతుల విగ్రహాలుంటాయి. సో, అక్కడ కైలాసగిరి అంటేనే శివుడి నివాస క్షేత్రం కదా! ఆ పేరే అది. అందుకని దానికి తగ్గట్టుగానే అక్కడ ఆధ్యాత్మిక శోభ, పర్యాటక పరమైనటువంటి ఆకర్షణలు ఈ రెండిటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ చాలా సంవత్సరాలుగా స్టెప్ బై స్టెప్ డెవలప్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి నగరంగా విశాఖ రూపుదాల్చుతున్నటువంటి తరుణంలో దానికి ప్రత్యేకతనివ్వాలనేటువంటి ఆలోచనతోనే అనేక ప్రాజెక్టుల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇటీవలే గ్లాస్ బ్రిడ్జ్‌ని ఓపెన్ చేశారు. ఇదే కైలాసగిరి పైన. అది ఒక స్కై వాక్ అనుభూతి ఇవ్వడం కావచ్చు, టైటానిక్ వ్యూ పాయింట్ తరహాలో అక్కడ ఫోటోలు దిగడానికి కానీ ఒక అట్రాక్టివ్ జోన్‌గా మారింది. అలానే ఇక్కడ అనేకమైనటువంటి చిల్డ్రన్ కోసం ట్రైన్స్ కానీ, రోప్ వేస్ కానీ ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు అలానే త్రిశూల నమూనాని, ఇది ప్రాజెక్టుకి సంబంధించినటువంటిది వీఎంఆర్‌డీఏ డెవలప్ చేస్తుంది. లోకల్‌గా మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. సో, ఇది టూరిజం డిపార్ట్మెంట్ కూడా దీన్ని ప్రమోట్ చేస్తుంది. ఒక ల్యాండ్స్కేప్ ఐలాండ్ టైపు ల్యాండ్స్కేప్ లాగా దీన్ని డెవలప్ చేస్తున్నారు. సెల్ఫీ పాయింట్ ఉంటుంది. అలానే పరమశివుడి ఢమరుకంతో కూడినటువంటి త్రిశూలాన్ని 65 అడుగుల ఎత్తులో ప్రతిష్ఠిస్తున్నారు. 15 రోజుల్లోనే ప్రారంభమవుతుంది కాబట్టి గ్రాఫిక్ ఇమేజ్ చూపించాల్సిన అవసరం ఏంటి అంటే, దానికి సమాధానంగా మనం ఒకసారి ఈ పక్కన ఉన్నటువంటి ఇమేజ్ మనం చూద్దాం. ఇది శివుడికి సంబంధించిన ఈ త్రిశూలం ప్రజెంట్ ఉన్నటువంటి స్టేటస్ అనమాట. అంటే ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసేసేటువంటి ఫినిషింగ్ స్టేజ్‌కి వచ్చేసినాయి. గ్రాఫిక్‌లో ఉన్న నమూనా తరహాలోనే ఇది కూడా తయారవుతుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. కైలాసగిరిలో ఇది కింద నుంచి లోవర్ యాంగిల్ నుంచి చూసినప్పుడు ఇమేజ్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో, మొత్తం ఈ 65 అడుగుల పొడవైనటువంటి త్రిశూలం ఏర్పాటు చేయడం దాదాపు 2.5 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఒక 15 రోజుల్లో, మ్యాక్సిమం వారం నుంచి 15 రోజుల్లో ప్రారంభోత్సవం దిశగా విశాఖ మున్సిపల్ జీవీఎంసీ అడుగులు వేస్తోంది. సో, ఇది రాబోయేటువంటి రోజుల్లో పర్యాటకులకి ఒక అద్భుతమైనటువంటి అనుభూతినిస్తుంది. పైగా ఈ త్రిశూలం ఉండేటువంటి ప్రాంతంలో ఓంకార నాదాన్ని వినిపించే విధంగా కూడా సౌండ్ అండ్ లైట్ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి కైలాసగిరికి వచ్చేటువంటి వారికి రిక్రియేషన్‌తో పాటు ఆధ్యాత్మిక పరవశం కూడా కలిగించేటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అవుతుంది అనేటువంటి అభిప్రాయం వస్తుంది. సో, అతి త్వరలో ఇది అందరికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతుంది.